రికార్డ్. సో జ్యోతిష్య అభిలాషులకి నా శుభ అభివందనాలు. ఈరోజు మనము సోమవారం జ్యోతిష్యం క్లాసు మన సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ సాయంత్రం 8 గంటలకి మనం పెడుతూ ఉంటాము. ఆ ప్రకారంగా ఈరోజు 27 జూలై 2026 ఈరోజు ఒక చార్ట్ ని మనం అనలైజ్ చేద్దాం. చార్ట్ లో మనకి మెయిన్ గా కావాల్సింది అంటే అబ్బాయి అమ్మాయి వీళ్ళ మధ్యన పొంతన. మీకు చెప్పాను వివాహ పొంతన అంటే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. నేను చాలా విషయాలు చెప్పాను. వివాహ పొంతన అంటే ఒక నక్షత్రం మీదనో ఒక రాశి మీదనో చూసేసి 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లో వాళ్ళ ఆ వివాహాన్ని రద్దు చేయటం అనేది చాలా అన్యాయము అని నేను చాలా సార్లు చెప్పాను. మీకు ఎన్ని వీడియోల్లో చెప్పాను అంటే ఒక కారణము చెప్పి వివాహము చెడగొట్టే వాళ్ళకి జ్యోతిష్యము చిల్లర జ్యోతిష్యం అని నేను క్లియర్ గా చెప్పాను. దానికి ఒక పేరు పెట్టాను, చిల్లర జ్యోతిష్యం. ఎందుకంటే చాటుల్లో ఇద్దరి చాటుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి జీవితం ముందుకు వెళ్ళాలి అంటే 100 సంవత్సరాల వాళ్ళ జీవితాన్ని మీరు ఒక 5 నిమిషాల్లో నిర్ణయించటం అనేది న్యాయం కాదు. ఇది పరిపూర్ణ జ్యోతిష్కం కింద రాదు. పరిపూర్ణ జ్యోతిష్కం అంటే ఏంటి, చిల్లర జ్యోతిష్యం అంటే నేను చెప్తాను. చిల్లర జ్యోతిష్యం ఏంటి అంటే చాలా మంది నన్ను తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, సార్ చిల్లర జ్యోతిష్యం ఏంటి ఏంటి అంటే ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టేది చిల్లర జ్యోతిష్యం. ఎందుకు అంటే ఇంకా నన్ను అడిగారు, సార్ వాళ్ళకి జ్యోతిష్యం రాదు అని ఎట్లా తెలుసుకోమంటారు అంటే, ఎవరైతే ఒక కారణం చెప్పి వివాహం చెడగొడతారో వాళ్ళకి జ్యోతిష్యం రాదు. లేదు, వాళ్ళు నేర్చుకున్న ఈ అదే జ్యోతిష్యం అనుకొని ఒక భ్రమలో ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏమనుకోవచ్చు అంటే, నేను కాదని ఒక ఇదే జ్ఞానం, ఇంతకన్నా జ్ఞానం ముందుకు లేదు, ఇంతకన్నా జ్యోతిష్యం అంటే మేము నేర్చుకున్నదే జ్యోతిష్యం అనే ఒక భావనలో భ్రమలో ఉంటారు అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా మన జ్యోతిష్య క్లాసులు అటెండ్ చేసినా చేయకపోయినా నా రికార్డింగ్లు అన్ని గ్రూపుల్లో పెట్టినప్పుడు మన బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయంలో పెట్టి మీరు వింటూ ఉంటారు కాబట్టి తెలుసుకోండి. వివాహం అంటేనే ఇద్దరిది మీరు నమ్మారు. జ్యోతిష్యం చూపించుకోవాలి అని ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కూడా వాళ్ళు ఒక కారణం చెప్పి ఒక దోషం చెప్పి మీకు భయపెట్టారు అంటే మీరు అది వాళ్ళని వదిలేసుకోండి. సరే మరి ఎట్లా నమ్మమంటారు సార్, మీరు జ్యోతిష్యం నమ్మరు కదా, ఎన్ని ఎందుకు చేస్తున్నారు అంటే, నేను సమాజంలో తల్లిదండ్రులతో ఎంతో మందితో మాట్లాడినప్పుడు వివాహాలు చాలా లేట్ అవుతున్నాయి, కావటం లేదు అని తెలుసుకున్నప్పుడు జ్యోతిష్యాన్ని చదివి నేను ఉచిత క్లాసులు పెట్టి ఆ తర్వాత ఏం చేశాను అంటే అవన్నీ రికార్డ్ చేసేసి మీ అందరికీ కూడా గ్రూపుల్లో పెట్టడం అనేది జరిగింది. సరే, వివాహం ఒక కారణం చెప్పి ఎట్లా చెడగొడతారు అంటే చెప్తున్నారు. ఒకటి, ఏక నక్షత్ర దోషం అంటారు, ఇద్దరిది ఒకే నక్షత్రం కుదరదు ఆ పెళ్లి అంటారు. ఏక రాశి దోషం అంటారు, ఇద్దరిది ఒకే రాశి అండి కుదరదు అంటారు. లేదు, ఏక లగ్నం, ఇద్దరిది ఒకే లగ్నం అండి. వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. ఆ ఏక లగ్నం అంటే ఇద్దరిది ఒకే లగ్నము అని అంటారు. పోతే ఇంకా వచ్చేసి త్రిజ్యేష్ఠ దోషం అంటారు. త్రిజ్యేష్ఠ దోషం అంటే చాలా సార్లు మీకు చెప్పాను. ఇంటికి అమ్మాయి పెద్దది, అబ్బాయి ఇంటికి పెద్దోళ్ళు, అంటే వీళ్ళిద్దరు జ్యేష్ఠ అంటే పెద్దోళ్ళు. మూడో జ్యేష్ఠ ఏంటంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు జ్యేష్ఠ మాసంలోనో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు కాబట్టి మూడు జ్యేష్ఠలు కుదరవని వాళ్ళ వివాహం. ఒక కారణం, ఎన్ని ఒక కారణాలే. చాలా కారణాలు ఎవరు చూడరు, అంత సమయం కూడా వీళ్ళ దగ్గర లేదు. నాకు ఆ మధ్యన ఎవరో చెప్పారు, సార్ రోజుకు ఇక 50 మందిని ఆయన చెప్పి పంపించేస్తా ఉంటాడు. 50, కొంతమంది 200 300 ఇస్తే 53 15,000 రోజుకి అయిపోతుంది. కాబట్టి ఇలా జ్యోతిష్యం కుదురుతా ఉంటాయి. అలా నేను ఒప్పుకోను దానికి. తర్వాత పోతే ఇంకా కుజ దోషం అంటారు. ఆ ఏక నక్షత్ర దోషం చెప్పాను, ఏకరాశి ఏకలగ్న దోషం చెప్పాను, త్రిజ్యేష్ఠ దోషం. కుజ దోషం మీద ఎన్నో వివాహాలు ఆపుతూ ఉంటారు. ఆ కుజ దోషం మీద కూడా నేను చాలాసార్లు చెప్పాను. కుజ దోషము ఎవ్వరు తప్పించుకోలేరు కుజ దోషంలో. ఎందుకంటే కుజ దోషం అంటే లగ్నం నుంచి కుజ దోషం, చంద్రుడి నుంచి కుజ దోషం, శుక్రుని 3 సార్లు చూస్తారు. అదే లగ్నం 4వ స్థానం, 7, 8, 12 స్థానాలు, తప్పించుకోలేరు. తర్వాత పోతే రాహుకేతు దోషం అంటారు. ఈ కుజ దోషంలో మినహాయింపులు ఉంటాయి, అవి ఎవ్వరు చెప్పరు. వాళ్ళకి కుజ దోషం అని భయపెడతా ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు. తర్వాత పునర్భూ దోషం అంటారు. శని చంద్రులకి మధ్యన సంబంధాన్ని పునర్భూ దోషం అని, వేదికలో పెద్దగా దీని గురించి చర్చించరు. కృష్ణమూర్తి పద్ధతిలో పునర్భూ దోషం గురించి శని చంద్రుల మధ్య ఉండే బంధాన్ని పునర్భూ దోషం అని చెప్తారు. అది కూడా చెప్పి కొంతమందికి యాగాలు యజ్ఞాలు హోమాలు చేపించి డబ్బులు తీసుకుంటా ఉన్నారు సొసైటీలు. తర్వాత పోతే ఇంకా దోషాల్లో ఏక నక్షత్ర దోషం అయిపోయిందా, నాడీకోట దోషం అంటారు.
ఇద్దరిది ఒకే నాడి, ఏకనాడి. ఏకనాడి కింద వచ్చిందండి, ఇది కుదరదు అంటారు. షష్టాష్టకం అంటారు. అమ్మాయి రాశి అబ్బాయి రాశి కలవటం లేదు అంటే షష్టాష్టకం అయింది అంటారు. అది శుభ షష్టాష్టకం అశుభ షష్టాష్టకం చూడరు. ఒకవేళ అశుభ షష్టాష్టకం అయినా కూడా అది ఒక కారణం. ఎట్లా అశుభ షష్టాష్టకం అవుతుంది అని నన్ను అడిగారు. నేను చెప్పాను, ఇద్దరి రాశి అధిపతులు శత్రువులు అయితే అది అశుభ షష్టాష్టకం, మిత్రులైతే శుభ షష్టాష్టకం. ఒకవేళ అశుభ షష్టాష్టకం అయింది, శుభం అయితే ఓకే, అశుభం అయితే ఏంది, ఏం చేయాలి మరి? అంటే షష్టాష్టకం అంటే 6, 8 కాంబినేషన్ అని చెప్పాను. 6, 8 కాంబినేషన్ లో అశుభ షష్టాష్టకం అయింది అనుకో, అంటే రాశి అధిపతులు శత్రువులు అయ్యారు, అది ఒక కారణం. దానివల్ల వివాహం ఆగకూడదు. దానికి వచ్చే గుణాలు రాశి కూటానికి 7, 36లో 7 పోతే 29 ఉంటాయి. ఇట్లా మీరు ఒక ఏకనాడి దోషం, ఏకనాడి దోషం అయింది అనుకోండి, చాలా నక్షత్రాలకి ఏకనాడి దోషము వర్తించదు. అర్థమవుతుందా? ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఈ బాబు ఈ పాప నక్షత్రం ఏంటిది, చిత్త మృగశిర. వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ఏకనాడి దోషం వర్తించదు. ఓకే, ఎందుకంటే ఈ నక్షత్రాలకి మృగశిర నక్షత్రం చిత్త నక్షత్రానికి ఏకనాడి దోషం, వీళ్ళిద్దరూ ఒకే నాడిలోకి వస్తారు, మధ్య మధ్య నాడి. ఓకే, కాబట్టి ఏకనాడి అయితే ఏకనాడి దోషం వర్తించదు. కానీ ఈ పెళ్లిని ఆ ఏకనాడి దోషం కింద ఈ చిల్లర జ్యోతిష్కులు ఈ పెళ్లిని చెడగొట్టేస్తారు. అంటే మనం నిలబెట్టే తర్వాత చూద్దాం, ఎవరు ఈ పెళ్లిని చెడగొడతారు అనే కారణాలు మెయిన్ గా చూద్దాం. ఏకనాడి దోషం కింద ఈ పెళ్లి చెడగొడతారు, కానీ తెలిసిన జ్యోతిష్కుడు ఇది వీళ్ళిద్దరి మధ్యన ఏకనాడి దోషం చిత్త మృగశిర నక్షత్రాలకు వర్తించదు అని ఎవరికి తెలుసు? తెలియదు. ఎందుకంటే వాళ్ళు దోషం గురించే చెప్తారు. కాబట్టి ఇట్లా వివాహాన్ని చెడగొట్టచ్చు. రెండోది, ఇలా రాశి వచ్చి కన్యా మిథున. కన్యా మిథున అంటే అమ్మాయిది మిథున రాశి, అబ్బాయిది కన్యా రాశి. కాబట్టి ఎప్పుడు కూడా ఆ అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి ముందు లెక్కేస్తారు, ఆ తర్వాత అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశికి లెక్కేస్తారు. నక్షత్రం కూడా అంతే, ముందు అమ్మాయి నక్షత్రానికి నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేయాలి. సో ఇక్కడ అమ్మాయిది మిథునం నుంచి కన్య వచ్చేసి 4 అవుతుంది. ఓకే, ఎందుకంటే అమ్మాయిది మిథున ఎంత, మిథున తర్వాత కర్క, కర్క తర్వాత సింహ, సింహ తర్వాత కన్య 4. మళ్ళీ అబ్బాయి నుంచి అమ్మాయికి వచ్చేసి 10 అవుతుంది. అంటే ఇది ఏ కాంబినేషన్ అయింది, 4, 10 కాంబినేషన్. కాబట్టి దీన్ని జ్యోతిష్యంలో పెద్దగా ఆ చెడ్డగా అనుకోరు. వాళ్ళు అనుకునేది షష్టాష్టకం అంటే 6, 8, నవపంచకం అంటే 9, 5, 2, 12. ఈ 2, 12 కాంబినేషన్ అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి ముందు ఉంటుంది అనే దాన్ని వాళ్ళు ఆ ద్విదశకం అంటారు. కానీ అది నోరు తిరగదు కాబట్టి దాన్ని సింపుల్ గా చెప్పాలంటే 2, 12 కాంబినేషన్. అంటే 2, ద్విదశకం అంటే అంటే 2, దశకం అంటే 10, 2, 10, 12. సో 2, 12 కాంబినేషన్. సో ఈ మూడింటిని జ్యోతిష్యంలో వద్దు అని వీళ్ళు చదివేసింది, అది మైండ్ లో పెట్టుకొని చాలా విషయాలు చెడగొట్టేశారు. అవన్నీ ఒక కారణాలు. అందులో కూడా శుభమా అశుభమా అని ఉంటుంది. శుభం అయితే వెల్ అండ్ గుడ్, రాశి కూటమికి మార్కులు పడిపోతాయి. మనకి అష్టకోణ కూటమికి 8 కూటాలు చూస్తే ఆ మార్కులు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ పాప వీళ్ళిద్దరికి నాడీ కూటమి, ఇద్దరిది ఒకే నాడి కదా, ఆ 0 చేస్తారు. అంటే దానికి 8 గుణాలు వస్తాయి నాడీ కూటమికి. 0 చేసి ఈ వివాహం వద్దంట. కానీ వాళ్ళకి ఎవరు చెప్తారు మృగశిర చిత్త నక్షత్రాలకి ఏకనాడి దోషం ఉండదని? అప్పుడు ఏంది, ఫుల్ 8 మార్కులు ఇవ్వాలి. అందుకని మీకు చాలా మంది మీరే ఆన్లైన్ లో యాప్లు వేసుకొని మీరే ఆన్లైన్ లో ఏ జన్మ కుండలి అనో కుండలి అనో పోతే దుఃఖ పంచాంగం అనో ఏదో ఒకటి వేసుకొని మీరే జ్యోతిష్యం చూసుకొని ఇన్ని పాయింట్లు తగ్గినాయి అనుకోవటం చాలా తప్పు. ఎందుకంటే మీ అందరికీ ఆ యాపుల్లో కానీ ఈ కంప్యూటర్లో మీరు వెబ్సైట్లో చాలా వెబ్సైట్ల పేర్లు చెప్పాను, దాంట్లో వేసినా కూడా మీకు అక్కడ ఎగ్జంప్షన్స్ చెప్పరు ఎవరు కూడా. అంటే ఎగ్జంప్షన్స్ అంటే మినహాయింపులు చెప్పరు. అప్పుడు తక్కువ గుణాలు చూపిస్తారు. తక్కువ గుణాలు అంటే 36కి 14, 15, 16 చూపించి 17, 18 కూడా చూపిస్తే 18 వచ్చిన కొంతమంది భయపడిపోతారు. వీళ్ళకి ఈ రోజు మనం చూద్దాం ఎన్ని గుణాలు వస్తాయో. ఇక్కడ మనకి నక్షత్ర కూటమిలోనే, అంటే మనకి నక్షత్ర కూటమి అంటే నాడీ కూటమి, అంటే నక్షత్రం మీద చూస్తారు నాడీ కూటమి. కాబట్టి అక్కడ వీళ్ళకి ఏకనాడీ దోషం క్యాన్సిల్ అయింది, 8 గుణాలు వస్తాయి. ఇంకా లెక్క చేద్దాం. ఈ కన్యా మిథున వీళ్ళిద్దరూ కూడా మనకి ఇది రాంగ్ కాదు. కాబట్టి రాంగ్ అంటే ఏంటి, 4, 10 కాంబినేషన్ ఓకే. మనకి 4, 10 కాంబినేషన్ లో పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదు. ఓకే, కన్యకి అధిపతి ఎవరు? బుధుడు. మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు.
రాశి అధిపతి రాశినాథులు ఇద్దరు కూడా ఒకే గ్రహం కాబట్టి ఆ మనకి శత్రుత్వం అనేది లేదు. ఎందుకంటే మిథున రాశికి అధిపతి బుధుడు, కన్యా రాశికి అధిపతి బుధుడు, ఇద్దరు కూడా ఒకే రాశి అధిపతి కాబట్టి అక్కడ పాయింట్లు వచ్చేస్తాయి. పాయింట్లు వచ్చేసినాయి అంటే 7 గుణాలు అక్కడ మనకు వచ్చేసినాయి. అప్పటికి 7, 8, 15 గుణాలు, ఇక్కడే 15 గుణాలు కొట్టేశాం. అది ఏమ్మా? గ్రహమైత్రే సార్, అది రాశి ఒకే దగ్గర గ్రహమైత్రే. గ్రహమైత్రి అంటే ఒకే గ్రహం కదమ్మా. అంటే అదే. మీ మీ పాపది మిథున్ రాశి, అధిపతి బుధుడు. ఉమ్. బాబుది కన్యా రాశి, కన్యకి అధిపతి బుధుడు. అంటే ఇది గ్రహమైత్రే అంటున్నా సార్. బుధుడు బుధుడు వస్తుందా? అంటే ఇద్దరిది ఒకే రాశి అధిపతి బుధుడు కదా, రాశినాథుడు. అదే కాబట్టి సార్ అంటే అమ్మా ఇక్కడ ఆ, రెండు రాసులు కూడా ఒకే గ్రహం అధిపతి అవుతుంది. ఇంకో గ్రహం అధిపతి అయితే వాళ్ళకి శత్రుత్వమా మిత్రత్వమా మనం లెక్కేయాలి. కానీ ఇక్కడ రెండు వచ్చేసి ఒకే గ్రహం కాబట్టి ఒకే గ్రహం కాబట్టి మనకి 7 గుణాలు వచ్చేస్తాయి. అప్పుడు 7, 8, 15 అయినాయి అనమాట. మీకు 16 అని చెప్పారు. ఎవరో దరిద్రుడు మీకు చెప్పింది 16 అనేసి. ఈ అమ్మాయికి ఇక్కడ ఇక్కడ 2 కూటముల్లో ఇన్ని 16 పాయింట్లు కూడా వస్తాయి. రాదు సార్, 14 అని చెప్పారు. లేదు లేదు, ఇక్కడ ఇంకా చూస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్రహమైత్రిలో కూడా 5 గుణాలు వస్తాయి. ఎందుకనంటే రాశి కూటమి అంటే ఇద్దరు రాశి నదులు మిత్రులు కాబట్టి, అంటే మిత్రులు అంటే ఒకే రాశి కాబట్టి, అంటే రాశులు మారాయి కానీ రాశి నాథుడు అంటే రాశి ఆ అధిపతి గ్రహం వచ్చి బుధుడు కాబట్టి ఇక్కడ మీకు రాశి కూటమిలో పాయింట్లు వస్తాయి. తర్వాత గ్రహమైత్రి వచ్చేసి రెండు రాసులకి ఒకే గ్రహము బుధుడే కాబట్టి గ్రహమైత్రిలో 5 గుణాలు వస్తాయి. అప్పటికి ఏమవుతుంది? 8, ఒక 7, ఈ రాశి కూటమికి 7, 15, 5, 20 గుణాలు ఇక్కడే వచ్చేసింది. సరే నెక్స్ట్ సరే వచ్చేసినాయి. మా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మీకు వాళ్ళు చెప్పింది తప్పు. సరే నెక్స్ట్ అబ్బాయి గ్రహస్థితి చూద్దాం. అబ్బాయి లగ్నం మీన లగ్నం, మంచి లగ్నమే, మీనం అధిపతి గురువు. ఓకే, అమ్మాయిది లగ్నం మేష లగ్నం, రెండు కూడా మేష లగ్నం అంటే కుజుడు అధిపతి. వీళ్ళిద్దరు కూడా గురు కుజులకి మిత్రత్వం. మీన లగ్నానికి అధిపతి ఎవరు సార్? గురువు అమ్మ. గురువా? ధనుర్మేనాలకి గురువు అధిపతి, మేష లగ్నానికి అధిపతి కుజుడు. కుజుడు. ఈ రెండు కూడా మిత్ర లగ్నాలే. అంటే గురు గురు కుజులు అంటే కాదు సార్, కుజుడు అంటే పాప, అదే పాపగ్రహం అంటారు. గురువు అంటే శుభగ్రహం అంటారు కదా సార్. సరే మన ఈ వచ్చిన మేడం గారు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇంతకు ముందు చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి ఉన్నాను. జనరల్ గా ఏంటి అంటే వేదికలో వచ్చేసి మీకు ఎక్కువ భయపెట్టడమే ఎక్కువ చేస్తారు. అంటే ఎక్కువ అంటే ఏం అడిగిన దాన్ని బట్టి ఇంత ముందు కూడా ఆన్సర్ చేశాను. శుభగ్రహాల పాపగ్రహాల అనేదాన్నే వేదికలో భయంకరంగా భయపెడతారు. అంటే కుజుడు అంటే పాపగ్రహం, సూర్యుడు అంటే పాపగ్రహము, రాహుకేతువులు అంటే పాపగ్రహము, శనీశ్వరుడు అంటే పాపగ్రహము. ఈ రకంగా వీళ్ళు వేదిక జ్యోతిష్యంలో చెప్పున్నారు. ఓన్లీ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు ఈ 4 గ్రహాలే శుభగ్రహాలు. ఇన్ని అంటే నైసర్గిక శుభగ్రహాలు అని చెప్పారు. కానీ కృష్ణమూర్తి పద్ధతిలోకి వెళ్ళినప్పుడు ఒక గ్రహము శుభమా పాపగ్రహమా అని అట్లా చెప్పరు. అతని జీవితంలో అతని జీవితంలో అదే చెప్పు. స్థానాన్ని బట్టి మారుతుంటుందా సార్? ఇది వేదికలో చెప్పే శుభగ్రహం పాపగ్రహాల ఆ కండిషన్ కృష్ణమూర్తికి వెళ్ళేకి మారుతుంది. కృష్ణమూర్తిలో ఎట్లా చెప్తారు అంటే వేదిక ప్రకారం కాకుండా ఒక మనిషి జీవితంలో ఒక ఘటన జరుగుతుంది అంటే వివాహం అనే శుభ కార్యక్రమం జరిగేటప్పుడు దానికి 3 భావాలు, 2, 7, 11 భావాలను మనం చూసినప్పుడు ఈ ఈ 2, 7, 11 భావాలు ఆ జాతకురాలు జాతకుడు జీవితంలో శుభ ఘటన, వివాహానికి సంబంధించింది, అది శుభ కార్యక్రమం. ఈ 2, 7, 11 భావాల్లో ఉన్నటువంటి గ్రహాలు సిగ్నిఫై చేస్తున్న గ్రహాలు, అది రాహు అవ్వచ్చు, కేతు అవ్వచ్చు, మన కుజుడు అవ్వచ్చు, శని, ఎవరైనా కానీ వాళ్ళు శుభగ్రహాలే అని కృష్ణమూర్తి చెప్తాడు. ఇవే గ్రహాలు మళ్ళీ దుస్థానాలు 6, 8, 12కి గాని లేదు
2-7-11 వివాహం అనే శుభ కార్యక్రమానికి విపరీత ఫలితాలనిచ్చే వ్యయభావాలైన 1-6-10కి కనెక్ట్ అయి ఉన్నారు అనుకోండి. ఇవే గ్రహాలు 2-7-11కి ఏ గ్రహాలు అయితే కనెక్ట్ అవుతున్నాయో అవే 6-8-12 దుస్థానాలు 1-6-10కి కనెక్ట్ అయి ఉంటే పాపగ్రహాలు. కానీ ఎంత పాపగ్రహం ఎంత శుభగ్రహం అనేది వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఏలో ఎక్కువ ఉన్నారు అనుకోండి. ఒక గ్రహము 2-7-11లో 7కి ఏలో స్ట్రాంగ్ గా ఉంది అంటే అదే గ్రహము 6-8-12 1-6-10లో ఎక్కడో సిలోనో డిలో ఉంది అనుకోండి. అక్కడ సి అంటే 50%, డి అంటే 25%. కానీ 7లో ఏలో స్ట్రాంగ్. సో ఇక్కడ ఆ కంపారిజన్ లో ఈ గ్రహము మనకి 7వ స్థానం అంటే కలత్ర స్థానం వివాహ స్థానంలో ఏలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక్కడ అట్లా కన్సిడరేషన్ చేస్తాం. అందుకనే మీకు అందరికీ కూడా ఈ రోజు నేను ఏం చెప్పేది అంటే తల్లిదండ్రుల్ని వివాహ జ్యోతిష్యంలో ముఖ్యంగా వేదిక జ్యోతిష్యంలో విపరీతంగా భయపెట్టేస్తున్నారు. అంటే కుజగ్రహం అంటే పాపగ్రహం, సప్తమ స్థానంలో కుజుడున్నాడు, అష్టమ స్థానంలో కుజుడున్నాడు, లేదా పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, లగ్నంలో శని ఉన్నాడు. ఈ రకంగా చెప్పేసి వీళ్ళు విపరీతంగా భయపెడతా ఉన్నారు. నేనేం చెప్తాను అంటే మొదటి నుంచి మీకు చెప్పున్నాను, ఒక రాశిలో ఒక గ్రహము ఉంది అనేది తప్పు. ఎందుకు తప్పు అంటే మీకు నేను చాలాసార్లు లాజికల్ గా చెప్పాను. ఇక్కడ చార్ట్కి వెళ్ళి చూపిస్తున్నాను, అమ్మాయిది అబ్బాయిది. ఇప్పుడు చూడండి, అబ్బాయికి వచ్చాము. అబ్బాయికి ఒక చాటులో ఒక గ్రహము ఉంది అని భయపెట్టేటప్పుడు ఇప్పుడు ఏమంటారు, ఈ బాబుకి లగ్నం ఏంటిది, మీన లగ్నం. మీన లగ్నం నుంచి కుజుడు 5వ స్థానంలో ఉన్నాడు జనరల్ గా. సో కుజు దోషం లేదు ఈ బాబుకి. ఓకే, ఎందుకంటే లగ్నం నుంచి లగ్నం 1, 2, 4, 7, 8, 12 ఇంతవరకు కుజదోషం అంటారు. కానీ 2వ స్థానంలో కుజుడుంటే ఉత్తర భారతదేశంలో కుజు దోషంగా తీసుకోరు. కానీ మన వాళ్ళు చాలా ఎక్కువ అన్ని పట్టించుకుంటా ఉంటారు. దక్షిణ 2వ స్థానంలో కుజుడున్నా అంటే కుజు దోషం అంటారు. ఉత్తర భారతదేశంలో అది తీసేస్తారు. ఆ, సో ఈ బాబుకి 5లో కుజుడున్నాడు, కుజదోషం లేదు. ఒకవేళ కుజదోషం ఉంది అని ఎవరన్నా చెప్పారంటే ఇక కుజుడు కర్కలో ఉన్నారు, కర్కలో నీచ స్థితిలో ఉన్నారు కుజుడు. అంటే అప్పుడేమొస్తుంది, కుజుడు వీక్ అయిపోతాడు, నీచ స్థితి కుజుడికి ఇది. అది చెప్పరు వాళ్ళు. వాళ్ళు సపోజ్ అనుకుందాం వీళ్ళది మేష లగ్నం అనుకుందాం, ఈ బాబుది మేష లగ్నం అంటే ఇది ఇక్కడ నుంచి ఇది 4 అవుతుంది, 4 కుజు దోషం ఉందని చెప్తారు. కానీ తెలిసిన జ్యోతిష్కుడు కుజుడు 4లో ఉన్నాడండి, కానీ ఈ బాబుకు లగ్నం నుంచి 5లో ఉన్నాడు, కుజు దోషం లేదు. ఒకవేళ లగ్నం అంటే నేను ఇంకా మీకు క్లాస్ నేర్పిస్తున్నాను కాబట్టి ఎవరైనా మేష లగ్నం అనుకోండి, మేష లగ్నానికి కుజుడు 4లో అవుతాడు, కుజు దోషం ఉంది. కానీ తెలిసిన జ్యోతిష్కుడు ఈ కుజు దోషం లేదండి, క్యాన్సిల్. ఎందుకంటే కుజుడు ఇక్కడ కర్క రాశిలో నీచ స్థితి, మకరంలో ఉచ్చ స్థితి. ఉచ్చ స్థితి అన్నప్పుడు చాలా బలంగా ఉంటాడు కుజుడు, నీచ స్థితిలో వీక్ అవుతాడు. సో కుజు దోషం క్యాన్సిల్ ఇట్లా చెప్పాలి. ఈ దోషాలు క్యాన్సిలేషన్ చెప్పకుండా తల్లిదండ్రులని భ్రమ పెట్టేసేదే వక్ర జ్యోతిష్యం అంటారు. అది నాకు ఇష్టం ఉండదు. తల్లిదండ్రులు మీరు చాలా వరకు తెలుసుకోవాలి, మేల్కోవాలి. ఈ జ్యోతిష్యం చిల్లర జ్యోతిష్యం చూపించుకొని మీ వివాహాలు ఆపుకోవటం అనేది అది తప్పుగా, నేను తప్పంటే నష్టం అవుతుంది మీకు. తప్పంటే మీకు మీ మీ ఇష్టం, దానికి నేనేం చేయలేను. దానికి మీకు నష్టపోతారు ఎక్కువగా ఇలా చేశారు అంటే. అర్థమవుతుందా? అందుకని మీకు నేను చాలా సార్లు చెప్పాను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి ఈ బాబుది చార్ట్ లో మనం ఇంకా మిగతా చూద్దాం. లగ్నం మీనరాశిలో ఉంది, గురు రాశి, సూర్యుడు మనకి ఇలాంటివి ఉంటాయి. కొంతమంది ఇలాంటివి చెప్పి మిమ్మల్ని భయపెడతారు. సూర్యుడు బాల్య స్థితిలో ఉన్నాడు. ఎందుకు బాల్య స్థితిలో అంటే 0 డిగ్రీలు ఉన్నాయి కదా. ఇది కొంచెం ఏంటంటే జ్యోతిషం వేదికలో ఒక గ్రహము బాల్య స్థితి, మృత స్థితి ఇట్లా కండిషన్స్ ఉంటాయి. అంటే ఒక గ్రహము ఆ ఆ రాశిలో ఉన్నప్పుడు ఎలా ఉంది, బాల్య స్థితి అంటే 5 డిగ్రీల లోపల ఉంది, మృత స్థితి అంటే ఆల్మోస్ట్ 28, 29 ఆ డిగ్రీల్లో ఉంది, వస్తుంది. అంటే బాల్య స్థితిలో ఉన్నప్పుడు ఆ గ్రహం ఇంకా డెవలప్ కాలేదు. ఆ మృత స్థితిలో ఉన్న గ్రహం ఏమైనా ఉందా అంటే ఇక్కడ కూడా బుధుడు సూర్యుడికి దగ్గరగా వచ్చాడు, అస్తంగత్వం అయ్యాడు. చాలా మంది ఈ అస్తంగత్వాన్ని చెప్పేసి భయపెట్టచ్చు. కానీ మీకు తెలియదేమో, బుధుడు సూర్యుడికి దగ్గరగా వస్తే దాన్ని బుధాదిత్య యోగం అంటారు.
అంటే దాన్నే సింపుల్ గా మీరు వేదిక జ్యోతిష్యంలో మౌఢ్యమి మోఠమి అంటారు. ఒక గ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చిందని శుక్ర మౌఢ్యమి అంటే శుక్రుడు సూర్యుడి దగ్గరగా వస్తున్నాడు. గురు మౌఢ్యం అంటే గురువు సూర్యుడి దగ్గరగా వస్తుంది. వివాహాలు బుధుడు రవి ఒక స్థానంలో ఉంటే బుధ యోగం వస్తుంది కదా సార్. బుధ ఆదిత్య యోగం అది ఇది ఇద్దరి దానిలలో అట్లే ఉన్నట్టుంది సార్ ఇది. మంచిదేగా. అలాంటప్పుడు మీకు మంచి, కానీ దీన్ని వక్రీకరించి చెప్పేవాళ్ళు అంటే ఎట్లా? మధ్యలో మళ్ళా అది కేతువు కూడా ఉంది కదా సార్, అది ఎట్లా? బుధుడు రవి కేతువు మూడు ఉన్నాయి. ఒక్క నిమిషం, మీకు మకరం, మకరంలో మీ పాపదా? ఇద్దరిది అట్లే ఉంది సార్. మా పాపకి 10వ స్థానంలో ఉంది ఆ, బుధుడు రవి కేతువు. అబ్బాయికి 2వ స్థానంలో ఉంది. అదేనమ్మా. ఇక్కడ మేషరాశిలో బుధుడు ఉన్నాడు. మా మేషరాశిలో ఇంకా మేషంలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. ఈ బాబుకి సూర్యుడు ఉన్నాడు. సో సూర్య బుధుడు కలిసేరు కదా, అది బుధ ఇచ్చారు. కేతు ఉమ్, అనేది మీరు చూడండి ఎట్లా వస్తుంది అంటే రెండవ స్థానం అవుతుంది. లగ్నం మీనం కదా. ఉమ్, లగ్నం మీనం అయినప్పుడు మేషంలో వీళ్ళు ఉన్నారు. మేషం అనేది అధిపతి ఎవరు? కుజుడు. ఉమ్. కుజుడు అధిపతి. మీకు ఏం చెప్పాను అంటే చాలా, మీరు దీన్ని ఎట్లా తీసుకొచ్చుకోవాలంటే మీకు కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు నేను బాగా చెప్తున్నాను. మైండ్ ఈ క్వశ్చన్ అడిగింది చూడండి. లగ్నం వచ్చి మేన లగ్నం 23 డిగ్రీల్లో ఉంది. సూర్యుడు 0 డిగ్రీల్లో ఉన్నాడు. బుధుడు 1 డిగ్రీలో ఉన్నాడు. వీళ్ళ మధ్యన చాలా క్లోజ్ కంబషన్. క్లోజ్ అంటే పెద్ద డిగ్రీలు కూడా డిఫరెన్స్ లేవు, 1 డిగ్రీ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే జ్యోతిష్ శాస్త్రంలో దీన్ని బుధాదిత్య యోగము అని చెప్పిన కొంతమంది దీన్ని ఏమంటారు అంటే వివాహం బుధుడు ఇక్కడ వీక్ అయ్యాడండి, సూర్యుడికి దగ్గరకు వచ్చారని చెప్తారు. ఇక్కడ ఈమె అడిగిన క్వశ్చన్ ఇంకోటి కూడా చూడండి. కేతు ఉన్నాడు 12 డిగ్రీల్లో ఉన్నాడు. కానీ ఇక్కడ జ్యోతిష్యంలో దారి తప్పించే జ్యోతిష్యం ఏంటి అంటే రెండవ స్థానంలో ఆయన ధనస్థానం అంటే కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు 12 డిగ్రీలు అని. కేతు అంటే ఇలా భయపెట్టేశారు. కేతు అంటేనే మంచి గ్రహం కాదు, కేతు అంటేనే పాపగ్రహం. కానీ నేను దీన్ని పాజిటివ్ గా తీసుకెళ్తాను. ఎట్లా తీసుకెళ్తానో చూడండి. ఒకటి సుధా, సూర్యుడు బుధుడు వచ్చేసి ఏంటిది? బుధాదిత్యం. కేతు వచ్చి 12 డిగ్రీల్లో ఉన్నాడు. ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడు కేతువు? కేతు వచ్చేసి అశ్విని నక్షత్రానికి, అశ్విని నక్షత్రంలో ఉన్నాడు. అంటే కేతు వచ్చేసి తన సొంత నక్షత్రం అంటే మేషానికి అధిపతి ఎవరు? మేషానికి అధిపతి కుజుడు. బుధుడు. కానీ ఈ డిగ్రీలు అశ్విని నక్షత్రంకి అంటే మేషరాశిలో ఉన్న కుజుడు 0 డిగ్రీల నుంచి మూవ్ అయ్యి 12 డిగ్రీల దగ్గరకు వచ్చాడు. అంటే 12 డిగ్రీలు ప్రయాణం చేశాడు. అప్పుడు ఏ నక్షత్ర పరిధిలో ఉన్నాడు? అశ్విని నక్షత్రానికి పరిధిలో ఉన్నాడు. అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరు? కేతు. అంటే సొంత నక్షత్రంలోనే కేతు ఉన్నాడు. అర్థమవుతుందా? ఉహు. అర్థమైందమ్మా? అదే వింటున్నా సార్. కే అదే మీరు అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు అంటున్నారు. హలో, హలో, వాయిస్ పోయింది సార్. హలో. వినిపిస్తుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. మధ్య మధ్యలో వాయిస్ ఇప్పుడు క్లియర్ ఉందా? క్లియర్. ఓకే. అదే మీరు అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు అన్నారు. అదేనమ్మా, అదే అదే. ఉమ్, ఇప్పుడు ఏమొస్తుంది చూడండి. మీరు జ్యోతిష్యాన్ని దారి తప్పించడానికి మనం ఇక్కడ రెండో స్థానంలో కేతు ఉన్నాడు అన్నప్పుడు నేనేం చెప్పాను? కేతు వచ్చేసి ఒకటి బుధుడికి సూర్యుడికి బంధం ఏంటి అంటే బుధాదిత్యోగం ఉంది. కేతు 12 డిగ్రీల్లో అశ్విని నక్షత్రం అంటే కేతు నక్షత్రం. ఓకే. తర్వాత వచ్చేసి మనం చూసుకోవాల్సింది వీళ్ళకి కేతుకి ఎవరెవరు శుభగ్రహాలు. ఓకే. శుభగ్రహాలు సూర్య చంద్రులు. వీళ్ళకి సూర్యుడు ఇక్కడ మనకి శత్రుత్వం. అదే బుధుడు అయితే బుధుడు వచ్చేసి మిత్రత్వం. అంటే మిత్రత్వం అంటే
ఒక రకంగా ఏంటంటే సముడిని మనం ఎలా తీసుకుంటాం అంటే న్యూట్రల్ గా తీసుకుంటాం. మిత్రుడు అంటే ఫుల్, శత్రువు అంటే నెగటివ్, సముడు అంటే మధ్య. అప్పుడు కేతువుకి బుధుడు, మనకి ఇక్కడ కేతువు బుధుడు ఏమొస్తుంది, సముడు వస్తున్నాడు, సూర్యుడు శత్రువు అవుతుంది. సో మీరు ఈ ఈ రాశిలో కేతువు ఉన్నాడు అని నెగటివ్ గా మీరు చెప్పటానికి లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ ఎనర్జీ పరంగా మనం చూసినప్పుడు బుధ సూర్యులుకి బుధాదిత్య యోగం ఉంది. మీరు జనాలుగా మీరు చాలా వరకు చెప్తా ఉంటారు మంచి యోగం అని. అప్పుడు కేతువు బుధుడికి దగ్గరగా, అంటే బుధ నక్షత్రం అంటే కేతు అశ్విని నక్షత్రంలో ఉన్నాడు, సొంత నక్షత్రంలో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ వచ్చి సమత్వం, న్యూట్రల్షిప్. సో ఓవరాల్ గా మీకు ఈ ఈ రెండవ భావంలో మీకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. కాబట్టి నెగటివ్ గా చెప్పడానికి లేదు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, కేతువు ఒక రాశిలో ఒక గ్రహము గురించి మీరు చెప్పాలి అన్నప్పుడు ఆ గ్రహము ఆ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉంది, అప్పుడు ఆ డిగ్రీలకి ఏ నక్షత్రం అధిపతిగా ఉంటది, ఆ నక్షత్ర ఆధిపతి ప్రభావం ఆ రాశి మీద ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? 0 డిగ్రీల్లో ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడి ప్రభావం కన్నా కూడా సూర్యుడు ఉన్న డిగ్రీలు, ఏ నక్షత్రంలో ఉన్నాయి సూర్యుడు ఉన్న డిగ్రీలు? సూర్యుడు కూడా అశ్విని నక్షత్రంలోనే వృష్- ఉన్నాడు. అశ్విని నక్షత్రం ఎందుకు 0 డిగ్రీలు కాబట్టి సూర్యుడు కూడా అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరు? కేతు. అంటే ఇక్కడ సూర్యుడి ప్రభావం చెప్పే కన్నా కూడా మనం ఇక్కడ ఎవరి ప్రభావం చెప్పాలి? కేతు ప్రభావం చెప్పాలి. సరే, నెక్స్ట్ బుధుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? బుధుడు కూడా టోటల్ గా ఈ ఈ రాశి మీద, అంటే రెండవ భావం మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటది అంటే కేతు ప్రభావం ఉంటది. ఎందుకు మీరు చెప్తుంది? దీనివల్ల నష్టం ఏం జరుగుతుంది అంటే నాకు 5వ స్థానంలో రాహు ఉన్నాడండి. వివాహానికి లగ్నాన్ని నుంచి 5వ స్థానం అంటే పుత్రస్థానం. పుత్రస్థానంలో రాహువును చూపించి 5వ స్థానంలో రాహు ఉంటే పుత్రయోగం లేదు అని చెప్పి నా దగ్గరికి ఫోన్లు చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. నేనేం చెప్పాను అంటే అది కాదు, అట్లా ఇప్పుడు ఇదే అనలైసిస్ మీరు చేసుకోవాలి. వేదికకి వచ్చినప్పుడు ఎట్లా చేయాలి అంటే ఒక రాశిని, ఆ రాశి బలం ఎంత ఉంది, ఆ రాశి అంటే ఇక్కడ ఏ స్థానం అవుతుందో 2వ స్థానం అవుతుంది, ధనస్థానం. దీన్ని ఏమంటారు? ధనస్థానం, కుటుంబ స్థానం అంటారు. ఈ కుటుంబ స్థానంలో గ్రహ బలాలు తీసుకోవాలి. తర్వాత పోతే రెండవ భావం ధనస్థానం, ధనబలం, దాన్ని రెండవ భావం అంటారు. ఈ భావ బలాలు లో చూడాలి ఎంత బలం వస్తుంది. టోటల్ గా ఈ భావం వీక్ అవుతుందా అన్నది చూడాలి. తర్వాత పోతే ఈ భావాన్ని ఏదైనా శుభగ్రహాలు చూస్తున్నాయా? వేదిక ప్రకారం మీరు చూశారు కాబట్టి గురువు ఏమన్నా, గురు దృష్టి లేదు ఇక్కడ నుంచి, ఎందుకంటే గురు దృష్టి ఇక్కడ 6 అంటే గురువుకి 5కే చూస్తాడు. తర్వాత పోతే ఆ శనీశ్వరుడు చూసినందువల్ల మనకి శని 3 దృష్టితో చూస్తున్నాడు, కానీ శనీశ్వరుడికి 3 10. ఓకే, కుజుడు 4వ దృష్టితో చూస్తాడు, 4 4 7 8. కానీ కుజుడు వల్ల మనకు ఉపయోగం ఏమి లేదు చూసినందువల్ల కూడా. సో ఇక్కడ మీరు జనరల్ గా ఎవరైనా ఒక రాశిలో ఒక గ్రహము ఇన్ని డిగ్రీల్లో ఉంది అనే కాడికి అనే బదులు ఆ గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉంది. ఉదాహరణ కేతు గురించి చెప్పాను, కేతు 12 డిగ్రీల్లో ఉన్నాడు. కేతు వచ్చి 12 డిగ్రీలు అంటే అశ్విని నక్షత్రం 4వ పాదంలో. సో అశ్విని నక్షత్రానికి అధిపతి మనకి కేతు. మీకు ఈ జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్నప్పుడు రాశి అధిపతులతో పాటు నక్షత్రాధిపతులు కూడా రావాలి. అశ్లేష, జ్యేష్ఠ, రేవతి, వీటికి బుధుడు అశ్విని నక్షత్రానికి మఖ మూలకి కేతు అధిపతి. సో అశ్విని నక్షత్రం ఈ 3 గ్రహాలు కూడా సూర్యుడు, బుధుడు, కేతువు, వీళ్ళందరూ కూడా అశ్విని నక్షత్రం 13 డిగ్రీల 20 నిమిషాల దాకా దీని పరిధి. కేతువు 12 డిగ్రీల దగ్గర, అంటే ఆల్మోస్ట్ 13 డిగ్రీలకి దగ్గర వచ్చాడు. ఈ మూడు గ్రహాలకి కూడా కేతువు అధిపతి. ఓకే, ఇప్పుడు కేతు ప్రభావం గురించి మీరు ఆలోచించాలి. రెండోది గ్రహాల గురించి. ఈ రాశి మీద కేతు ప్రభావం ఉంటది, సూర్య బుధుల ప్రభావం నెక్స్ట్ ప్లేస్ లో ఉంటది. ఓకే, సరే, నేను ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. 5 అంటే ఏంటిది?
మీకు జనరల్ గా ఈ బాబుకి ఇల్లు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే కుజుడు 5వ స్థానంలో ఉన్నాడంటే ఇది పుత్రస్థానం, పుత్రయోగం లేదు. ఎందుకంటే కుజుడు అంటే పాపగ్రహం కదా. వాళ్ళ దృష్టిలో సహజంగా చెప్పేది వాళ్ళందరూ కూడా వేదికల నుంచి భయపెట్టేది అంతా 5వ స్థానంలో కుజు దోషం లేదు. కానీ కుజుడు అంటే పాపగ్రహం కదా. కుజుడు 5వ స్థానం అంటే పుత్రస్థానం కదా. ఆ? దానికి అశ్లేష నక్షత్రానికి లో ఉన్నాడు కుజుడు. అశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు? మనకి బుధుడు అధిపతి. కుజు బుధుల సంబంధం ఏంటిది అంటే ఈ రాశి మీద మనం చెప్పాలి అన్నప్పుడు కేవలం కుజుడినే తీసుకోకూడదు. కుజుడితో పాటి కుజుడు ఉన్న 21 డిగ్రీలకి అధిపతి కర్కాటక కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడు. 21 డిగ్రీల ఈ డిగ్రీలకు అధిపతి. ఇది అశ్లేష నక్షత్రంలో పడుతుంది కాబట్టి బుధుడు అధిపతి. కుజు బుధులకి ఎలా ఉంటుంది సంబంధం? మిత్రత్వమా శత్రుత్వమా అన్నది మీరు చూడండి. నేర్చుకోవాలనుకున్నప్పుడు కుజు బుధులకి శత్రుత్వం ఉంది. సో ఇప్పుడు మీకు దీన్ని నెగటివ్ గా చేయాలన్నప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళేసి 5వ స్థానంలో కుజుడు ఉన్నాడండి. ఓకే, కుజుడు ఉన్న డిగ్రీలకి బుధ నక్షత్రంలో ఉంది. సో ఆ నక్షత్రానికి అశ్లేష నక్షత్రం బుధుడు అధిపతి. వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉంది. సో 5వ భావంలో పుత్రస్థానంలో చాలా నెగిటివిటీ ఉంది అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. కానీ జ్యోతిష్యం అంతటితో ఒక కారణంతో ఆగదు. పుత్రయోగం గురించి చూసేటప్పుడు ఇవన్నీ వస్తాయన్నమాట. పుత్రయోగం అంటే 5వ స్థానం 5వ స్థానం అధిపతి చూస్తారు. ముందు రాశి అధిపతి కర్కరాశి. కర్కరాశి అధిపతి ఎక్కడ ఉన్నాడు? చంద్రుడు. చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడు? లగ్నం నుంచి 7వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. ఓకే, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? బుధ క్షేత్రంలో ఉన్నాడు. ఓకే, ఇట్లా మీరు అనలైజ్ చేసేసి దాన్ని ఎంత నెగిటివ్ అనేది భావ బలాలు, నెక్స్ట్ వచ్చి గ్రహ బలాలు, ఇలా మీరు తీసుకొని వెళ్ళాలి, చెప్పగలగాలి. అంతేగాని ఒక కారణం చెప్పి ఇప్పుడు నేను ఎలా అనలైజ్ చేస్తున్నాను ఇట్లా అనలైజ్ చేసుకుంటా వెళ్తే ఒక వివాహము అనే ఒక ఒక కార్యక్రమానికి వాళ్ళు వివాహం తర్వాత పుత్రయోగం ఉంటుందా, వాళ్ళకి సంతాన యోగం, వివాహం తర్వాత వాళ్ళకి ఏమన్నా డైవర్స్ ఛాన్సెస్ ఉంటాయా, వివాహం తర్వాత అబ్బాయికి ఏమన్నా సెకండ్ మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయా, వాళ్ళ ఆయు యోగం ఎలా ఉంది, వివాహం తర్వాత పోస్ట్ మ్యారేజ్ లైఫ్ అంటారు, వివాహం తర్వాత ఎలా సంతోషంగా వాళ్ళ మధ్యన ఏమన్నా డిస్ప్యూట్స్ వస్తాయా, కలహాలు వస్తాయా, తర్వాత వీళ్ళకి వివాహ యోగ్యత ఉందా లేదా, వివాహం ఎప్పుడవుతుంది, ఒక టైం స్లాట్ ఇవ్వాలి. ఇంత చేయడానికి చిల్లర జ్యోతిష్యంలో కుదరదు. చిల్లర జ్యోతిష్యంలో ఈ పెళ్లిని నేను ఎగరగొట్టేసి 2 నిమిషాల్లోనే నాడీకోట, నేను చెప్పాను మొదట్లో నాడీకోట దోషం అని చేతులు దులిపేసుకొని వాళ్ళు ఇచ్చిన 200 300 జోబులు వేసుకొని తిరగచ్చు. నాకెందుకు ఈ టెన్షన్ పడాలి? నేను ఇంత ఇంత అనలైజ్ చేయాల్సిన అవసరం ఎందుకు? ఎందుకు అని అంటే చిల్లర జ్యోతిష్కులు ఇంత అనలైజ్ చేసే టైము, ఇప్పుడు రోజుకి నేను ఒక 50 మందిని నెట్టేయాలంటే 50 ఈ 200 ఇచ్చారు, 50 ఇంటూ 200 10,000. నేను ఇట్లా చిల్లర జ్యోతిష్యం కాకుండా ఇలా అనలైజ్ చేసుకుంటా కూర్చున్నాను అనుకోండి, వాళ్ళు ఎంత ఇస్తారు? చాటికి ఇస్తే 2,000 ఇస్తారు. 2,000 బెస్టా 10,000 బెస్టా? ఏం అర్థం అవుతుందా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు రోజుకి నేను ఒక 50 మంది నాకు చెప్పారు. నాకేం చెప్పారంటే అక్కడ ఒక లైన్ ఉంటుంది సార్, అందరూ వచ్చి లైన్ లో నిలబడతారు, ఆయన టకటగా చూసేసేదను 200 300 చేతిలో పెట్టించుకున్నాడు, అయిపోయింది, ఇది కుదరద్దో కొద్ది తీసేసాడు, అయిపోయింది, వెళ్తా ఉంటారు. మధ్యాహ్నానికి క్లోజ్ చేసాడు, ఇంటికి వెళ్ళిపోయారు, భోజనం చేసి నిద్రపోయారు. ఇలా చాటు చూసి నేను చించుకొని చించుకొని చెప్పి అవి చూసి ఇవి చూస్తే ఎంత ఇస్తారు? గట్టిగా ఇస్తే 2,000 3,000. అది కూడా 2,000 3,000 అంటే భయపడతారు ఇవ్వడానికి. 200 మా ఊర్లో 200కే చూస్తారు ఆయన. కొంతమంది నాకు చెప్తుంటారు ఆయన ఉచితంగానే చూస్తాడు సార్. ఉచితంగా చూసి ఏం చేశాడు? పెళ్లిళ్ళు జడగొట్టేశాడు. ఉమ్, అది బెస్ట్ కదా. 50 మందిని చూశారు, మధ్యాహ్నం లోపల భోజనం చేసే లోపల ఒక 50 మందిని చూసేసి 200 ఇచ్చినా కూడా 10,000 తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది నేను చిల్లర జ్యోతిష్యం కింద వస్తుంది. ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం, ఎన్ని చూడాలి. ఓకే, ఒక్కొక్క పాయింట్ పట్టుకుందాం. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే నేను ఇలాంటివి చాలా మంది భయపడతా ఉంటారు. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ చూసి చాలా మంది భయపడతారు. సింగిల్ ఎందుకంటే ఇప్పుడు 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు, అది కుజు దోషం కింద రాదు. కానీ భయపెట్టేవాడు కుజుడు 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానం అంటే ఏంటిది? పుత్రస్థానం. అయ్యో కుజుడు ఉన్నాడు కండి, పాపగ్రహం కదండి అని చెప్పేస్తాడు. యోగించడు, కుజుడు యోగించడు అంటారు. దాన్ని అలా చూడు. నేను చెప్తున్నాను, జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ పుత్రస్థానం చూడాలి అన్నప్పుడు పుత్రస్థానం స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు? స్థానం ఏది? కర్కరాశి. కర్కరాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? కన్యా రాశిలో ఉన్నాడు. కన్యా రాశికి అధిపతి ఎవరు? బుధుడు.
ఓ చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? 24 డిగ్రీల్లో ఉన్నాడు. ఏ నక్షత్రానికి అధిపతి? ఏ నక్షత్రాధిపత్యంలో ఉన్నాడు చంద్రుడు? చంద్రుడు వచ్చి చిత్త నక్షత్రం. చిత్త నక్షత్రానికి అధిపతి మనకి చిత్తకి కుజుడి అధిపతి. అంటే కుజుడు ఇక్కడ సొంత క్షేత్రంలోనే ఉన్నాడు, సొంత నక్షత్ర పరిధిలోనే ఉన్నాడు. చిత్తా నక్షత్రానికి చంద్రుడు కన్యా రాశిలో 24 డిగ్రీల్లో ఉన్నాడు. చిత్తా నక్షత్రం, దీన్ని చైత్ర అని కూడా అంటూ ఉంటారు. మీరు చిత్త చైత్ర అన్ని ఒకటే. అప్పుడు చిత్తా నక్షత్రానికి మీకు దగ్గర ఒకవేళ అన్ని గుర్తుపెట్టుకోలేకపోతే, జ్యోతిష్యం అంటే అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు చార్ట్లు కావాలంటే నేను పంపిస్తాను, ఏ నక్షత్రాలకు ఎవరు అధిపతి అని. నేను ఇంకొకసారి చదువుతాను. నక్షత్రం మీ దగ్గర డీటెయిల్స్ ఉండాలి. అశ్విని మఖ మూల కేతు అధిపతి, భరణి పొబ్బ పూర్వాషాఢ శుక్రుడు అధిపతి, కృత్తిక ఉత్తరాషాఢ సూర్యుడి అధిపతి. సార్ ఇప్పుడు చెప్పమ్మా చెప్పమ్మా, అడుగమ్మా. చిత్త ఆ, చిత్త నక్షత్రానికి అధిపతి కుజుడు కదా సార్? చిత్త నక్షత్ర అధిపతి, చిత్త అంటారు, చైత్ర అంటారు, కుజుడు అధిపతి. ఆ, మృగశిర మరి మీ అమ్మాయి మృగ నక్షత్రం మృగశిరకు కూడా కుజుడు అధిపతి. అట్లా ఉండొచ్చా సార్? ఏమవుతుంది? ఆ, ఏమవుతుందమ్మా ఇక్కడ మీరు ఎప్పుడు కూడా నేనేమంటాను అంటే, మీరు అడిగిన దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వివరణ అందరికీ కూడా ఉపయోగపడుతుందని. ఇక్కడ జనరల్ గా ఉమ్, నేను ఏం చూస్తాను అంటే, ఈ జ్యోతి వేదిక అంటే మిమ్మల్ని భయపెట్టడం తప్పి, నేను వేదికలో మిమ్మల్ని విపరీతంగా భయపెట్టచ్చు. భయపెట్టాను అంటే మీ దగ్గర డబ్బులు వచ్చేస్తాయి. యాగం చేపిస్తాను, యజ్ఞం చేపిస్తాను, ఒక 25,000 కుజు దోషం ఉంది, కుజుడు 5వ స్థానంలో ఉన్నాడు, పుత్ర స్థానంలో యోగించడు, పోతే భయపెట్టాను. ఇక్కడ వచ్చేసి కేతు ఉన్నాడు 2 అంటే, ఇప్పుడు కేతు 2లో ఉన్నాడంటే కేతు అంటే పాపగ్రహం వీళ్ళ దృష్టిలో అయిపోయింది. ఆ ఇట్లా చెప్తారు. కానీ ఆ ఆ రాశిలో ఎన్ని గ్రహాలు ఉన్నా, ఒక్క గ్రహం ఉన్నా కూడా ఆ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉందో చాలా ఇంపార్టెంట్. అంతటితో పోదు. ఆ రాశి మీద వేదిక ప్రకారం ఏదన్నా శుభగ్రహ దృష్టి ఉందా? శుభగ్రహ దృష్టి ఉందా? ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ ఆ గురువు ఎక్కడ ఉన్నాడు? 6, 7, గురువు 8. 9వ స్థానం. గురువు వచ్చి తన కుజుడిని చూస్తున్నాడు 9వ దృష్టితోటి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎలా పాజిటివ్ చేస్తున్నాను చూడండి. గురువు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఇక్కడ నుంచి గురువు 9వ దృష్టితోటి, గురువుకి మీకు గ్రహ దృష్టిలు అని చెప్పుకున్నాను క్లాసుల్లో. వీటిని ఏమంటారంటే ప్లానెటరీ ఆస్పెక్ట్స్ అంటారు. అంటే ఒక గ్రహము వేదికల్లో తన ఉన్న స్థానాన్ని నుంచి 7వ స్థానాన్ని చూస్తుంది. కానీ కుజ గురు శనులకి సపరేట్ దృష్టిలో ఉన్నాయి. గురువుకి వచ్చి 7తో పాటు 5, 9 తన ఉన్న స్థానాన్ని నుంచి 7 చూస్తాడు. 7 అంటే వృషభ రాశి, 9 అంటే కర్క రాశి, 5 అంటే మనకి లగ్నాన్ని చూస్తాడు. ఇక్కడ నుంచి గురువు లగ్నాన్ని చూస్తున్నాడు అంటే చాలా మంచిది. ఇది ఇట్లా చెప్పాలి, పాజిటివ్ చెప్పాలి. నెగిటివ్ చెప్తారు. ఎందుకు చెప్తారు నెగిటివ్లు అంటే, భయపెడితే డబ్బులు వస్తాయి నాకు. ఇప్పుడు ఈ చార్ట్ లో ఎన్ని ప్లస్లు చేస్తాం చూడండి. ఈ గురువు ఇక్కడ నుంచి ఏ కుజుడు అయితే పంచమ స్థానంలో ఉండి పుత్రయోగం యోగించడు అన్నాడు, అదే కుజుడి మీద గురు బలం ఉంది, గురు దృష్టి ఉంది. అంటే గురువు తన ఉన్న స్థానం కూడా ఎలాంటిదంటే కుజరాశిలో ఉన్నాడు. కుజులకి మిత్రత్వం ఉంటుంది. గురువుకి కుజుడికి మిత్రత్వం ఉంది, మంచి పొజిషన్. తర్వాత ఇది లగ్నం ప్రకారం 9వ స్థానం, కోణస్థానం. లగ్నం నుంచి ఇది 7, 8, 9. 9వ స్థానంలో గురువు ఉన్నాడు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజ క్షేత్రంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు గురువు. తర్వాత ఇది 9 అవుతుంది. 9 అంటే జ్యోతిష్ శాస్త్రంలో కోణాలని 1, 5, 9ని కోణాలు, లక్ష్మీ స్థానాలు, శుభస్థానాలు, వాటినే ట్రైన్ అంటారు. TRI అని, ట్రైన్ అంటే కోణాలు అని. 1, 4, 7, 10ని కేంద్రాలు అంటారు. ఈ రెండింటిని కూడా కేంద్ర కోణాలు, శుభస్థానాలు అంటారు. గురువు ఎంత స్ట్రాంగ్ గా ఉన్న గురువు తన గురు దృష్టితో కుజుడిని చూస్తున్నాడు. ఏ దృష్టి? 9వ దృష్టి. 6, 7, 8, 9. ఇది సరే. ఇప్పుడు ఏమవుతుంది? ఏదైతే మీకు పెళ్లి చెడగొట్టాలని లగ్నం నుంచి 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు, కుజుడు 5వ స్థానంలో పుత్రస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మంచిది కాదు అన్న చెప్పిన దాన్ని నేను పాజిటివ్ చెప్పేస్తాను. గురువు ఇక్కడ గురు దృష్టి ఉంది. ఇట్లా మీకు ఒక కారణం చేత వివాహాలు ఆపకూడదు. చాలా అనలైసిస్ చేయాలి. అలా చేస్తే గంటలు గంటలు అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఒక